సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. ఇక్కడ మీకు ఒక వచనాన్ని చదివి వినిపించాలని కోరుకుంటున్నా. నిర్గమాకాండం 2వ అధ్యాయము 25వ వాక్యం. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడట ఇశ్రాయేలును చూచాడట. చూచిన వెంటనే వారి యందు ఆయన లక్ష్యముంచెను. మరి ఇశ్రాయేలును చూచిన దేవుడు నిన్ను చూడడు? ఇశ్రాయేలును చూసిన దేవుడు నీ కుటుంబాన్ని చూడడు? నీ అగచాట్లైనా, జారిపడే పాదాల యొక్క పయనమైనా, ఇరుకుడుబడిన నీ బ్రతుకైనా, వేదనతో కృంగిపోతున్నా, ఎండిపోయిన ఎడారలాగా బ్రతుకు మారిపోతున్నా, సమస్తాన్ని చూడగలిగిన వాడేగా ఆయన తప్పగా చూస్తాడు. చూచిన తదుపరి ఆయన చేసే పని ఏమిటంటే నీ యందు, నీ కుటుంబం యందు, నీ యొక్క పరిస్థితుల మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు. అంటే బాధ్యత స్వీకరిస్తాడు. ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో, ఎవరెవరు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరి మీద దేవుడు తన దృష్టిని నిలిపి లక్ష్యముంచునుగాక. సరే, ఎవరి మీద ఆయన దృష్టి ఉంచుతాడు? ఎవరి మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు? ఈ విషయాన్ని గమనించాలి. అదే అధ్యాయంలో, అదే పేరాలో 23వ వాక్యాన్ని నుంచి జాగ్రత్తగా చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిట్టూర్పులు ఒక పక్కన, వెట్టి సాకిరి ఒక పక్కన. వెట్టి సాకిరి ఉన్న చోట మూలుగులు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వేదన ఉంటుంది. ఆ నిట్టూర్పును, ఆ బాధలను సహించలేక తిన్నగా దేవుని వైపు తిరిగి మొర్రబెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు మొర్రబెట్టడం మొదలుపెట్టారో, మొర్రట అక్కడ రాసిన చక్కని మాట ఏమిటో తెలుసా? వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు చూచి నీ జీవితం మీద ఆయన లక్ష్యం ఉంచాలి అనుకుంటే నువ్వు ఏం చేయగలగాలో తెలుసా? మొర్ర పెడితేనట మొర్ర దేవుని దగ్గరికి చేరాలట. అట్టివారి మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు. నీవు ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీళ్లు విడుస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నిట్టూర్పులు విడుస్తున్నా, నా దేవుడు ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా నీ మీద లక్ష్యం ఉంచబోతున్నాడు. అది జరగాలి అనుకుంటే నీ మొర్ర దేవుని దగ్గరికి చేరాలి. మరి దేవుని దగ్గరకు చేరేట్టుగా మనం ప్రార్థనలు చేస్తున్నామా? ఇక్కడ ప్రార్థన ఆలకించాడా? అక్కడ ఏమన్నాడో తెలుసా? వారి యందు లక్ష్యం ఉంచాను. లక్ష్యం ఉంచిన దేవుడు అదే అధ్యాయంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట. 3వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, ఆ దేశము నుండి
మంచి విశాలమైన దేశమునకు నడిపించుటకును. అందులోనే చివరి లైన్లో చక్కని మాట రాబడింది. ఏమని తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును విన్నారా? దిగివచ్చి ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తి మీద మనసు నిలిపిన, లక్ష్యం ఉంచిన, ఒక సంఘం మీద ఆయన లక్ష్యం ఉంచిన, ఒక కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచిన వెంటనే 3 కార్యాలు జరుగుతాయి. ఒక కార్యం ఏమిటంటే నీవు వాళ్ళ చేతిలో నుంచి విడిపించబడతావు. ఐగుప్తుల చేతుల నుంచి విడుదల కలగాలి. ఇప్పుడు మనం ఎవరం స్వేచ్ఛాజీవులుగా ఉన్నాం. మనకంటూ ఇల్లు, వ్యాపార, వ్యవసాయాలు అన్నీ ఉన్నాయి. కానీ మనం గమనించాల్సింది ఏమిటో తెలుసా? నువ్వు రక్షించబడకపోతే ఇంకా ఒకరి చేతిలో నువ్వు ఉన్నావు. అతగాడి పేరు సాతాను, అపవాది. వాడి చేతిలో నిన్ను పట్టుకుంటాడు, నిన్ను బుద్ధగిస్తుంటాడు, కొరడా దెబ్బలు కొడుతూనే ఉంటాడు, వ్యసనాల్లో ముంచుతూనే ఉంటాడు, నాశనకరమైన పైనులో నడిపింపజేస్తూనే ఉంటాడు. ఒకవేళ నీవు విడుదల పొందాను అనుకున్నా పగలంతా సంతోషం ఉన్నా రాత్రి దుఃఖం వస్తుంది, రాత్రి అంతా సంతోషంగా ఉన్నా పగల దుఃఖం వస్తుంది. వాడి పని ఏమిటంటే వాడు నిన్ను చేతిలో పెట్టుకున్నాడు గనక ఏ రకమైన సమస్యలతో ముంచి ఎత్తాలో అంత పని చేస్తాడు. ఈ రోజున దేవుడు నీ యందు లక్ష్యం ఉంచిన వెంటనే నీ ప్రార్థన మార్గం సరళం చేస్తుంది. వెంటనే వారి చేతిలో నుండి, అపవాది చేతిలో నుండి నీకు, నీ కుటుంబానికి విడుదల కలుగునగాక. రెండవది ఏమిటో తెలుసా? దేశంలోంచి విడిపిస్తాడట. నీ ఉన్న దేశం ఐగుప్తు దేశం, అది వేదన దేశం, కన్యల దేశం, రోగభూయిష్టమైన దేశం, నష్టాలతో కూడిన దేశం, మాట కలవని దేశం, మనసు లేని దేశం, మూర్ఖపు స్వభావం కలిగిన దేశం. నిన్ను ఇక మీదట విడిపించాను అంటే దేశాన్ని మారుస్తాడట. విశాలమైన మంచి దేశాన్ని నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. రెండవ కార్యం ఏమిటో తెలుసా? మంచి దేశమైన విశాల దేశానికి నడిపిస్తాడు. మూడవది ఏమిటో తెలుసా? ఇప్పుడు నీ వచ్చిన దేశం పాలు తేనెల అనుభవంలో ఉంటుంది. యేసుక్రీస్తుని ఎవరైతే మొర్రబెట్టి సమీపించి, అయ్యా నేను భయంకరమైన విపత్తులో ఉన్నాను, నన్ను కనికరించవా అని కానీ నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన అపవాది చేతులోంచి విడిపించగలిగిన సమర్థుడు. కారణం ఏమిటో తెలుసా? గొర్రె పిల్ల రక్తాన్ని పురోక్షించారు ఇశ్రాయేలు గుమ్మాల మీద. నిజమైన గొర్రె పిల్లను యేసు శిలువలో మనకు ఒక రక్తం కార్చాడు. ఆ రక్తం నిన్ను విడిపిస్తుంది. ఆ రక్తం నిన్ను పరిశుద్ధుల సహవాసంలో చేరుస్తుంది. తేజోవాసుల స్వాస్థ్యంలో నిన్ను భద్రపరుస్తుంది. అన్నిటికంటే విశేషంగా పాలు తేనెలు కలిగిన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని, శారీరకమైన దీవెనను అనుభవించగలిగేట్టుగా తప్పక దేవుడు కార్యం చేయగలిగిన వాడు. మీరు ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ మొర్ర ఆయన దగ్గరకు వెళితే అంత బాగుంటుంది. అధికారుల దగ్గరికి వెళ్ళి ఉంటావు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటావు, కొన్నిసార్లు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటావు, నీ తెలివిని కూడా నమ్ముకుని ఉంటావు. కానీ సిరి అక్కరకు రాదు, గుర్రం పనికి రాదు. బైబిల్లో రాయబడిన మాటలన్నీ వింటున్నాం కదా. కనుక ఈరోజు నీ మొర్ర దేవుని దగ్గరకు వెళ్ళగలిగేట్టుగా ప్రార్థన చేయగలిగితే ఆయన నీ యందు, నీ కుటుంబం యందు లక్ష్యముంచునగాక. రెండవ మాట కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 12వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, యెహోవా నా శ్రమలో నన్ను లక్ష్యపెట్టునేమో. ఇప్పుడు మాట చెబుతాను, ఈ రెఫరెన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. దావీదుని గురించి మీలో చాలామంది ఎరిగినవారు. దావీదు చిన్నతనం నుండి భక్తి కలిగిన వాడు, కీర్తనాకారుడు, గాయకుడు, పరిపాలకుడు, ఓ రకంగా యోధుడని చెప్పాలి. దేవుని కొరకు బ్రతికిన, దేవునికి మనసుకు సరిపోయిన వ్యక్తి. మనం బాగా ఆయన గురించి విన్నాం, చదివాం, మనకు బాగా తెలుసు. అయితే విచిత్రం ఏంటంటే ఓసారి ఆయన జీవితంలో కూడా ఇరుకులు ఎదురయ్యాయి, ఆయన జీవితంలో కూడా సమస్యలు మొదలయ్యాయి, ఆయన జీవితంలో కన్నీళ్ళు మొదలవుతూ వచ్చాయి. మన పితరులంతా నడిచారే, వాళ్ళంతా ఒక ఉన్నత స్థాయికి చేరారు గనక గొప్పవాళ్ళు అనుకోవడం కాదు. వాళ్ళ పాదాలు ఎలా గాయపరచబడ్డాయో, ఎన్ని శోధనలు తాళుకున్నారో, ప్రభు కొరకు నిలిచారో, కొరడా దెబ్బలు తిన్నారు. మొత్తం మీద ఎవరిని పరిశీలన చేసినా వారంతా ఆ
వెళ్ళవలసిన పవిత్రమైన శ్రమల మార్గంలో నుంచే పైకొచ్చారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో నీకేదైనా ఆస్తి ఉందన్నా, ఆశీర్వాదం ఉందన్నా, అదంతా ఆ మార్గంలోనే. యేసు వెళ్ళిన మార్గమే, పౌలు వెళ్ళిన మార్గమే, భక్తులంతా వెళ్ళిన మార్గంలోనే మీరు, నేను, మనం అందరం వెళ్ళి తీరాలి. అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఓ రోజున పరిస్థితులు తారుమారైపోయాయి. తారుమారయ్యేటప్పటికీ రాజభవనం వదిలిపెట్టి అతగాడు కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి కలిగినప్పుడు అతను వెళతా ఉంటే జనం ఏడవడం మొదలుపెట్టారు. ఈ ఏడవడం మొదలు పెడితే అతను వెనక బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. అతగాడు అంటాడు, అందరూ నాతో రావడం ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి అంటూ తాను ఎంతో వేదనతో వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో అతగాడికి ఒక అతను ఎదురొచ్చాడు, దావీదు మహారాజు. చదవండి అధ్యాయంలో ఎంత తేటగా రాయబడిందో. 5వ వాక్యాన్ని నుంచి ప్రారంభిద్దాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. ఒకడు బయలుదేరాడట, సౌలు సంతతివాడు షిమి బయలుదేరి అక్కడికి వచ్చాను. అతను వెంట అని రాయలా, అక్కడ రాయబడింది ఏమిటంటే వెంట వెంట నడుచుచు. అంటే దావీదు ఎటు వెళ్తుంటే అటే వస్తున్నాడు. దావీదు ఇటు తిరిగితే అడు తిరుగుతున్నాడు, ఇటు తిరిగితే అడు తిరుగుతున్నాడు. వెంట వెంటనే ఇక్కడ రాయబడిన మాట వెంట వెంటనే వస్తూ ఏమన్నాడు చూడండి, దావీదును శపించుచు. అర్థమైందా? ఇతనికి పని ఏమిటయ్యా అంటే దావీదును శపించడం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. షిమి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? వెంట వెంట తిరుగుతాడు, దూరంగా ఉండడు, వెంట వెంటే తిరుగుతాడు, పక్కనే తిరుగుతాడు, మనతోనే ఉంటాడు, మనలే మాటలే మాట్లాడుతుంటాడు, మనతోనే నడిచినట్టు ఉంటాడు. కానీ ఒక పక్కన ఏం చేస్తాడంటే శపిస్తాడట. శపిస్తూ మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? అంతమంది బలాఢ్యులు ఆయన ఇరుపక్కలా నడుస్తుంటేనట ఇతగాడు రాళ్ళు నవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఈ షిమి నరహంతకుడా దావీదును శపించాడు, 2వది రాళ్ళు రువ్వాడు, 3వది నరహంతుడని కేక వేశాడు. తర్వాత దుర్మార్గుడా చీపో నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను. ఇతను అంటాడు కదా, చీపో అంటూ కేకలు వేస్తూ దుర్మార్గుడా, నరహంతకుడా అని పాదాలన్నీ మాట్లాడి నువ్వు ఏలాలనుకున్నావు కదా, నువ్వు ఏలాలనుకుని ఒక కుటుంబాన్ని నాశనం చేశావు, సౌలు కుటుంబానికి విరోధంగా లేచావు కదా, నువ్వు ఏలాలనుకుని చేసావు గనక నీకు అదే గతి పట్టింది అంటూ భయంకరంగా మాట్లాడుతున్నాడు. దావీదు ఎవరో సౌలుకు తెలుసు, యోనాతానుకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ ఇతరనే మాట ఏమిటి తెలుసా? నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య. ఆ మాట ఎంత దారుణంగా రాయబడింది తెలుసా? నిజంగా అదే పరిస్థితులు మనం నిలబడ్డాం అనుకోండి. సహజంగా మనకు తెలిసినంత వరకు ఒక మాట మనల్ని అంటే అంత తేలిక వదిలిపెట్టం. ఒకవేళ రెండో మాట పెచ్చు పెరిగి మాట్లాడారనుకోండి, వాళ్ళ వంశం వరకు వెళతాం. ఇంకొంచెం గట్టిగా చీపు అన్నా, చెడ్డవాడ, నరహంతకుడా అన్నా ఇంకొంచెం గట్టిగా కేకలు వేస్తూ శపించడం మొదలు పెడితే ఆ తీరు ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ దావీదట చాలా మౌనంగా నడిచి వెళ్తున్నాడు. ఇక చూచి వాళ్ళు ఒక చక్కని మాట అన్నారు, అయ్యా ఒక్క దెబ్బతో వీడిని చంపేస్తామంటారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? దావీదు అన్నమాట ఎన్నిసార్లు చదువుతాను, చదవండి ఆ వాక్యంలో 11వ వాక్యాన్ని చదువుదాం. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచుచుండెను. నా కడుపున పుట్టిన వాడే నా కుమారుడే నా ప్రాణం తీయడాన్ని చూచినప్పుడు ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యము? ఏమి ఆశ్చర్యం కాదు కదా. నా కడుపున పుట్టిన వాడే నా మీద తిరగబడి నన్ను హత్య చేసి తరమాలని నాశనం చేయాలనుకుంటుండగా అతగాడు చేశాడే అనుకో, పెద్దగా బాధపడవని అవసరం లేదుగా అంటూ వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వానిని శపింపనీయుడి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. ఆ మాట ఎంత విచిత్రమో తెలుసా? నేను వెళుతున్న మార్గం శ్రమల మార్గం. నాకు శ్రమ కన్నీళ్లు ఎక్కువయ్యాయి, ధారగా కన్నీళ్లు కారుతున్నాయి, శ్రమలు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి. ఒక రకమైన బాధ కాదు,
నా శ్రమలోనైనా యెహోవా నా మీద లక్ష్యముంచుతాడేమో. అంటే ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయనకు ఒక నిరీక్షణ కలబడుతుంది. ఏమిటో తెలుసా? ఆయన నా మీద లక్ష్యముంచితే. ఇంత జరుగుతుంటే ఈయన మనసులో బాధ ఏమిటో తెలుసా? అంటే అన్నాళ్లే, ఒక్కసారి దేవుడు నా మీద లక్ష్యముంచి నా శ్రమను చూసి లక్ష్యముంచితే చాలు. అంటే తన మనసులో ఆలోచన ఏమిటంటే, దేవుడు నా మీద లక్ష్యం ఉంచకపోతే నేను ఏమీ చేయలేను అంటూ తాను ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చదవండి అక్కడ. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. బాగా ఆలకించండి. వాడు శాపాలు పలుకుతున్నాడు కదా, అది యెహోవా నన్ను లక్ష్యం ఉంచితే, నా మీద నా కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచితే, వాడు పలికిన శాపాలన్నీ నాకు దీవెనగా మేలుగా మారునగాక. ఈ మాట మీ గుండెల్లో గుచ్చుకొనుగాక. దేవుడు మీ మీద లక్ష్యం ఉంచకపోతే మీకు ఏదీ కలిసి రాదు. ఒకవేళ దేవుడు మీ మీద లక్ష్యం ఉంచితే శాపం కూడా మీకు దీవెనకరంగా ఉంటుంది. భయంకరమైన గాఢాంధకారం వెలుగుమయం అవుతుంది. ఎర్ర సముద్రమైన రహదారి అవుతుంది. బంధించబడిన ఎరుకో కోటగోడల మధ్యలోనైనా ఒక విప్లవాత్మైన ఘనమైన కార్యం జరుగుతుంది. అందుకని దేవుడు నా శ్రమను చూసి నా యందు జాలిపడితే, ఆయన నా మీద కనికరం చూపితే ఎంత బాగుండు. దాని వెంటనే అంటున్నాడు, లక్ష్యం ఉంచితే ఈ కార్యం జరగబోతుంది. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. జీవితం అంతా శాపభూయిష్టంగా ఉన్నా, ఎటు వెళ్ళినా శాపం నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నా, అది పంట పొలమైనా, ఆధ్యాత్మిక జీవితమైనా, జీవిత వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏ కోణమైనా, ఎంతటి శాపాన్నైనా నీవు దాటి మధ్యలో నిలబడిన అనుభవంలో ఉన్నా, నా దేవుడు లక్ష్యం ఉంచాడా, తప్పనిసరిగా అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారునగాక. ఇప్పుడు ఆయన నా యందు లక్ష్యం ఉంచితే అంటున్నాడు కదా, ఆయన నా యందు తప్పక లక్ష్యం ఉంచుతాడు అంటున్నాడు. దేనిని బట్టి అంటున్నాడు? మీకు కొన్ని మాటలు చెప్పాలి నేను. చదవండి, అందులో చక్కని మాట రాయబడింది. 10వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు అగు నిన్ను శపింపనేలా. తను అంటాడు కదా, చచ్చిన కుక్కతో సమానం ఈ షిమి. ఇతడొచ్చి నిన్ను శపించడం మేము తట్టుకోలేకపోతున్నాం అని నీ చిత్తమైతే నేను వాడిని చెరబోయి వాడి తల ఛేదించి వచ్చేదన, నేను వాడి తల తీసేస్తాను అన్నాడు. వెంటనే దావీదు ఒక చక్కని మాట అన్నాడు. చదవండి ఆ మాట. అందుకు రాజు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు. అది ఆ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి. రెండవది ఏమంటాడంటే, సార్ మీకు నాకేం పోలిక, మీకు నాకేం సమానం అంటే అర్థం ఏమిటంటే, మీరు వేరు నేను వేరు. వీళ్ళంతా ఎవరో తనతో ఉన్నవాళ్లే, తనతో తిరుగుతున్న వాళ్ళే, రక్త సంబంధికులు వాళ్ళంతా తమతో తిరుగుతున్నా మీకు నాకేం సంబంధం. ఈ మాట విన్నప్పుడల్లా తన స్థాయి ఏమిటో తనకు అర్థమవుతుంది. కారణం ఏమిటో తెలుసా? నేను మీ వంటి వాడను కాను. ఎందుకో నా దేవుడు మరలా నీతో మాట్లాడుతుండగా ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక్క క్షణం దావీదులాగా మన జీవితాన్ని కొనసాగించగలిగితే, దావీదు మనకు మార్గదర్శిగా ఉన్నాడు, యేసు మనకు మార్గం చూపాడు. ఈ దావీదు జీవితంలో చూస్తే అంటాడు, మీకు నాకేం పోలిక, మీకు నాకేం సంబంధం, మీకు నాకేం పొత్తుంది అంటే నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు. దండం పెడి చెబుతున్నాను సహోదరులారా, ఈరోజు ప్రభు యొక్క మహాకనికరం, ఆయన కృప, ఆయన కనుదృష్టి, ఆయన నీ మీద లక్ష్యం ఉంచి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలి అనుకుంటే, ఇదిగో షిమి అన్న మాటలకు నీవు సహనాన్ని ప్రదర్శించి నడుస్తున్న వాడవై సమస్తాన్ని అంగీకరించే మనసు ఉండాలి. రెండవదిగా నీ తోటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి నీకు తేడా ఉండాలి. అక్కడ వాక్యం చదువుదాం, జాగ్రత్తగా గమనించండి. 19వ అధ్యాయము 22వ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. దావీదు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు. ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా. ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా. ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతుననే సంగతి. ఇప్పుడు మాట చెబుతాను, బాగా వినండి. నీకు నాకు పొందికేమిటి అంటాడే, ఏమిటంట తేడా?
దావీదు రాజు అయ్యాడు. రాజు అధికారానికి వచ్చేటప్పటికి మరలా ఇతను పరిగెత్తుకుంటా వచ్చాడు. షిమి పరిగెత్తుకుంటా వచ్చి మరలా కాళ్ళబేరాన్ని మొదలుపెట్టగానే వాళ్ళకు కడుపు మండిపోయింది. వెంటనే అతను హతమార్చాలి అంటే ఈయన చక్కని మాట అన్నాడు. ఇది ఏ రోజు చదవండి ఆ మాట. నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైనంత సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి, నేను ఇశ్రాయేలుల మీద రాజుగా అయిన రోజు, నేను రాజుగా పరిపాలన చేయబోతున్నా, ఈ రోజునొచ్చి అతగాని హతమార్చేద్దాం అంటారా? అది వల్లదు, అది సరిగే పని కాదు అని మీరు చేయొచ్చేమో కానీ నేను చేయను. నా స్థాయి వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఎంత ఉన్నతంగా కనబడుతుంది. శత్రువు చేతికి దొరికితే చంపకుండా వచ్చేవాడు దావీదు. బైబిల్లో ఉంది, అతను మరణానికి సరిపోయిన కార్యాలు చేశాడు, మాటలు అన్నాడు. కానీ అతను అంటాడు కదా, ఇది రాజ్యాంగం, ఇది రాజరకం, ఇది ఏర్పాటైన దినం, ప్రత్యేకించబడిన అనుభవం. ఈ రోజున ఈ శుభవేళ నా కత్తి ఎత్తి అతను హతమార్చడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏమంటాడు తెలుసా? నీకు మరణ శిక్ష విధించాను షిమీతో చెప్పాడు. నిజంగా ఒక్కసారి ఆగి ఆలకిస్తే మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు సహించడం వేరు. మనమే రాజు అయ్యాక, మన పరిస్థితులే మారాక, శత్రువు మనల్ని తిట్టినవాడు, మనకు విరోధంగా మాట్లాడినవాడు, విచ్చలడుగా వ్యవహరించిన వాడు మన చేతికి దొరికితే మనం ఏం చేయగలుగుతాం? కానీ అంటాడు కదా, నేను రాజు అయ్యాను. నీ రాజరకం ఎంత విలువైందో గమనించాలి. ఒకనాడు పాపివి, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తై ఇదిగో ఇక మీదట ఏలేవాడిగా ప్రభు నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తూ ఉండగా ఆ రాజుల వంశంలోనూ యాజకుల వంశంలో చేర్చబడ్డావు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా? వాడు అంతు చూస్తా అనడం కాదు, కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు మరణ శిక్ష లేదు అని చెప్పి అతను విడుదల చేస్తే వీళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తున్నారు. ఇదేమిటి, ఇట్లాంటి అవకాశాలు జారవిడిచాడే? నిశ్చయముగా జారవిడిచాడు. కానీ అక్కడ అన్నమాట ఏమిటి తెలుసా? మీకు నాకేం పొందిక? మీరు శత్రువు కనపడితే సమయం చూస్తారు, కానీ నేను ఎవరినో తెలుసా? నా దేవుని నమ్మదగిన దేవుడు, ఆయన మనసుకు సరిపోయిన వాడను. అలాంటి అనుభవంలో సాగుతున్న నేను ప్రతీకారం తీర్చుకునేవాడిని కాను. నేను అతని మరణ శిక్షను నేను విధించను. అతను విత్తిందే కోసుకుంటాడు, అతని నియమాలే అతన్ని పట్టుకుని ఈడ్చుకుని వెళతాయి. అందుకే ఆ తర్వాత ఏమంటాడు తెలుసా సొలొమోను మహారాజుతో? నా కుమారుడా, పొరపాటున కూడా ఈ షిమీని మర్చిపోబాకు, కానీ అతడు నియమం తప్పితే మాత్రం హతమార్చు. అంటే అర్థం ఏమిటి? యెరూషలేమును వదలకుండా అక్కడ ఉండమని చెప్పు. అలాగే ఉంటాడు. ఒకవేళ దాటాడనుకో, అతని ప్రాణానికి అతడే ఉత్తరవాది. అంటే ఆ విధంగా యెరూషలేమును ఒక రోజున దాటి వెళ్తాడు ఇతను. ఆ రోజు సొలొమోను అతను చంపిస్తాడు. ఎందుకు ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకంత ఓర్చుకునే ఓపిక ఉంటుందా? అంత దీర్ఘశాంతం ఉంటుందా? కానీ తనకున్నది ఏమిటో తెలుసా? నా రాజరకం సింహాసనం ముఖ్యమా, వీడి ప్రాణం ముఖ్యమా? నరాలాడుతున్న నరుడితో నాకెందుకు? నాకు సింహాసనం విలువైంది, నా పిలుపు విలువైంది, నా దర్శనం విలువైంది, నేను కడగబడ్డ సొత్తు. ఒక రోజున దేవుని దోతలకు తీర్పు చేయవలసిన వ్యక్తిని. నేను ఎవరినో నాకు బాగా తెలుసు. మీతో నాకేం పొందిక, మీతో నాకేం పొందిక. ఎంత చక్కని మాట అండి. అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి అదే మాట రాస్తూ అంటాడు, మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? మీరు వెలుగు సంబంధికులు కదా, అపవాదితో మీరెందుకు జతగడుతున్నారు? మీ జీవిత అనుభవాల్లో వెలుగు సంబంధికులుగా మీరు బ్రతకాలి కదా. దయ్య పాత్రలోని దేవుని పాత్రలోని ఎలా పాలు పొందుతారు అంటూ ఎంతో వివరంగా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈ మాటలు విన్నాకైనా దావీదును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ శ్రమలలో ఒక్క క్షణం అట్లా కన్నులు పైకెత్తి అంటాడు కదా, నా శ్రమను చూసైనా నా ప్రభు మరలా నన్ను కటాక్షిస్తాడని. కారణం ఏమిటో తెలుసా? అతని జీవితంలో మొట్టమొదటిగా తను నడిచిన నిందల మార్గం తెలుసు. రెండవదిగా ఇతరులాగా ప్రవర్తించకుండా తన ప్రతిష్టతను ప్రత్యేకతను వేరుగా కాపాడుకున్నాడు. దావీదు జీవితంలో మరో సంఘటన కూడా మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. చదవండి, కీర్తనాకారుడు రాసిన 119, 117. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ రక్షణ నాకు కలుగునట్లుగా నీవు నన్ను ఉద్ధరింపు, నన్ను ఉద్ధరించయ్యా. ఆ తర్వాత పై వాక్యం కింద వాక్యం కూడా చదవండి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము,
నా ఆశ భంగమై నేను సిగ్గునందక ముందును గాక. తర్వాత 18:22 కూడా చదవండి. 18వ కీర్తన 22వ వాక్యం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. మరో మాట ఏమంటాడు తెలుసా? నీ ఉపదేశాన్ని నేను ఎప్పుడు మర్చిపోయానయ్యా, నీ ఆజ్ఞలను నీ కట్టలను నేను ఎప్పుడు విస్మరించాను అంటే అర్థం ఏమిటంటే నిశ్చయముగా నా మీద నీవు లక్ష్యం ఉంచుతావని తెలుసు. ఎందుకని? నీ ఆజ్ఞలను మరిచిన వాడనే కానుగా, నీ కట్టడలను మరిచిన వాడనే కానుగా. నిజంగా అతని నిరీక్షణకు ఎన్ని ఆధారాలు కనబడుతున్నాయి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, ఒకవేళ శ్రమల మధ్యలో సాగుతూ ఉన్నా నా దేవుడు నా మీద లక్ష్యం ఉంచునేమో. మొదటగా ఆయన వారి మొర్ర ఆయన దగ్గరకు చేరాను, చూచాను, లక్ష్యం ఉంచాను. నీ మొర్ర దేవుని దగ్గరకు చేరాలి. దావీదులాగా నీ నడకలో ఇతరుల కంటే నీ ప్రత్యేకత ప్రతిష్ట కనబడాలి. అన్నిటినీ సహిస్తూ సాగగలిగిన వాడవై ఉండాలి. మూడవది, ప్రభు మెచ్చే కార్యాలు చేయాలి, మెచ్చని కార్యాల దగ్గరకు వెళ్ళకూడదు. నీ జీవిత అనుభవాలలో దేవునికి విరోధమైన ఆలోచనలకి యాజకుల పట్ల పెద్దల పట్ల వ్యవహరించిన తీరు దేవుడు నిన్ను విసర్జించేడుగా కాకుండానట్లుగా దిద్దుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, దేవా దయచేసి నా మీద లక్ష్యం ఉంచవా అని నీవు అడగగలిగితే, నా ప్రాణప్రియుడైన యేసు నీ కొరకు చేతులు చాపుతున్న వేళ ఈ రోజైనా ఆయన నా మీద లక్ష్యం ఉంచాలి, నా కుటుంబం మీద లక్ష్యం ఉంచాలి అనే ఒక ఆలోచనతో నువ్వు తల వంచి మోకరించగలవా? మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేక కోణంలో మీరు మాట్లాడారు. మేము కడగబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, విడుదల పొందిన వారం, విమోచించబడిన వారం, నీ రక్తం ద్వారా కడగబడిన వారందరి మీద నీ కనుదృష్టి నిలవాలయ్యా. శాపం ఆశీర్వాదకరంగా మారాలయ్యా. ఇదిగో మేమంతా ఐక్యబడి ప్రార్థన చేస్తుండగా బలమైన కార్యాలు జరిగించండి. అట్టి తీర్మానం కలిగిన వారి మీద చేతులు ఉంచండి. కుటుంబాలుగా దీవించండి. మీ రాకడ కొరకు ఆయత్తపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరం నందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.